హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక సాంగ్ షూటింగ్ తీయాలనుకున్నాం. ఆ సాంగ్ ఏంటంటే మొనికా మొనికా సాంగ్ షూటింగ్ తీయాలనుకున్నాం. దానికి మంచి ఫ్యాక్టరీ అట్మాస్ఫియర్ ఉన్న ఏరియాలో కానీ, కారిడార్లు కానీ, మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో సంబంధించిన ఏరియాలో షూటింగ్ తీయాలి. కానీ మాకు అంత సినిమా లేదు. కానీ ఎక్కడ తీయాలని ఆలోచించగా జస్ట్ మాకు దగ్గరలో ఉన్న ఒక కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్. మాది తుని అండి. తుని అంటే ఈస్ట్ గోదావరి అలాగే విశాఖ జిల్లా రెండు కలిసే ఏరియా. దానివల్ల ఏంటంటే ఇటువైపు నుంచి అటువైపుకి బ్రిడ్జి వేసే ప్రక్రియలో మనం ఒకవైపు అంటే తూర్పుగోదావరి జిల్లా వైపు చూస్తున్నాం. చూడండి, తూర్పుగోదావరి వైపు నుంచి విశాఖ జిల్లా వైపు బ్రిడ్జ్ ఇది. రెండు బోర్డర్లకి మధ్యలోంచి ఒక నది ఉందండి, అదే తాండవ నది. అది తాండవ నది డైరెక్ట్గా నర్సీపట్నం నుంచి మా ఊరి మీదుగా అన్ని విలేజ్లు దాటుకొని సముద్రం ప్రాంగణంలోకి వెళ్ళి చేరుతుంది ఆ వాటరు. దానివల్ల మధ్యలో ఈ ఏరు రెండు జిల్లాలని మధ్యకి ఉంటుంది, విడదీసినట్టు అలాగే కలిపినట్టు ఉంటుంది. అలాగే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి బ్రిడ్జ్ చేసే ప్రక్రియ చూడండి. పక్కనే నది పక్కనే దారి అంటే రూటు, చిన్న చిన్న విలేజ్లకి వెళ్ళడానికి రూటు ఉంది. ఆ రూట్కి చాలా విశాలంగా మార్గాన్ని వదిలేసి అలాగే మంచి మంచి స్తంభాలు వేసి, గట్టి స్తంభాలు వేసి నిర్మిస్తున్నారండి ఈ బ్రిడ్జిని. దానికోసం హెవీ ఐరన్ అలాగే కాంక్రీట్ కూడా ఉపయోగిస్తారు. దీనికి మనుషులు కాంక్రీట్ ఫిల్లింగ్ చేయట్లేదండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కాబట్టి దానికి మిషన్సే వాడుతున్నారు. ఈ మిషన్స్ అయినా మాకు షూటింగ్కి ఉపయోగపడతాయి అనుకున్నాం. ఇదేనండి మిషను. ఈ మిల్లర్ ద్వారా, హైడ్రాలిక్ మిల్లర్స్ ద్వారా దీంట్లోంచి సిమెంటు అలాగే రాయి కలిపిన మిశ్రమం దీని ద్వారా వచ్చి దాంట్లోకి ఫిల్లింగ్ అవుతూ ఉంటుంది. చాలా హెవీగా ఉంటుందండి, చాలా హెవీ. అలాగే చాలా లెంగ్త్ అనమాట. చాలా లోతైన ప్రాంతానికి కానీ అలాగే చాలా ఎత్తైన ప్రాంతానికి కానీ ఇది ఫిల్లింగు సహాయపడుతూ ఉంటుంది. అంటే సిమెంటు మిశ్రమాన్ని పంపించడానికి. ఇది పైనుంచి చాలా ఎత్తైన కొండ నుంచి షూటింగ్ తీసామండి. ఇది కింద నుంచి తీసాము. చూడండి, మిల్లర్లోంచి ఆ మిషన్లోకి ఫిల్లింగ్ వెళ్తే మిషన్ నుంచి మళ్ళీ హైడ్రాలిక్ మిషన్ నుంచి ఈ పిల్లర్స్, కన్స్ట్రక్షన్ పిల్లర్స్ ఐరన్ ఏదైతే నిర్మిస్తారో అందులోకి ఫిల్లింగ్ అవుతుంది. పైపుల ద్వారా పుషింగ్ అవుతుంది అన్నమాట. పుషింగ్ అయ్యి ఆ పిల్లర్లోకి ఈ మిశ్రమము, సిమెంటు కలిపిన మిశ్రమము అందులోకి ఫిల్లింగ్ అవుతుంటుంది. దీని ద్వారా సులువుగా వాళ్ళు ఫిల్ చేసుకొచ్చి ఎంత కలితే అంత. ఇది పెద్ద నిర్మాణం కాబట్టి ఈ నిర్మాణానికి పెద్ద పెద్ద మిషన్స్ వాడారండి. పెద్ద పెద్ద మరి ట్యాంకర్స్, పెద్ద పెద్ద జేసీబీలు కట్టా వాడారండి. చక్కటి స్లాబ్ వేశారు. ఇటువంటి స్లాబ్లకి సుదీర్ఘంగా ఉండేవి కాబట్టి దానికి ఎటువంటి మెటీరియల్ వాడతారో మీకు చెప్పనక్కర్లేదు. అటువంటి మెటీరియల్ వాడి చాలా గట్టిగా చాలా బలంగా కడుతున్నారండి. అలాగే చూసాము, మాకు మరి ఇటు సైడు ఏమీ ఈస్ట్ గోదావరి సైడ్ ఏమీ కనబడలేదు. ఏమైనా మిషన్స్ కానీ ఎక్కువ జనాలు ఉండేలా కనబడలేదు. ఇది బ్రిడ్జి కట్టేటప్పుడు చిన్నది కొండవారి నుంచి వస్తుందండి. దానివల్ల చిన్న కటింగ్ చేసి రా మెటీరియల్ రాయిని అన్నిటిని కూడా చాలా చక్కగా పేర్చుకున్నారు. అలాగే అవసరమైన దగ్గర మంచి మంచి రోడ్స్ వేశారు. జనాలకి ఏమి ఇబ్బంది లేకుండా మంచి చక్కటి రోడ్లు వేశారు. ఆ రోడ్ల తాలూకు క్లిప్పింగ్ అండి. దానికి ఉపయోగపడే మరి మిషన్స్ రోడ్ని సదును చేసేది. ఇది చాలా బ్రాడ్ అండి, చాలా హ్యూజ్, చాలా బలంగాను మందంగాను కడుతున్నారండి. దీన్ని 4 పార్ట్స్గా విడగొట్టారు. దాంట్లోంచి వాటర్ వెళ్తుంది, గోదావరి వాటరు. అలాగే మా ఊరు తాలూకు తాండవం అనేది చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో. కొద్దిగా స్టోరేజ్ వల్ల వాటర్ కొద్దిగా గ్రీన్ కలర్లోకి మారిందండి, లేకపోతే తెల్లగా నీట్గా ఉంటుంది. ఈ వాటర్ బ్రిడ్జ్ కింద నుంచి ప్రవహిస్తుందండి. అలాగే ఇది ఎత్తైన ప్రాంతంలోంచి
తీసిన క్లిప్పింగు. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఈ ఏరియాలో మా చక్కటి గుళ్ళు ఉన్నాయండి. దీని రత్నగిరి, మా తుని రత్నగిరి అని పిలుస్తారు. ఇక్కడ శివుని తాలూకు ఆలయం అండి ఇది మనం చూసే క్లిప్పింగు. అలాగే చక్కటి దీనికి ఆనుకొని ఈ గుళ్ళకి ఆనుకొని కొండ ప్రాంతము అంతా గ్రీనరీగా ఉంటుంది. ఈ కొండను ఆనుకొని ఎన్నో టెంపుల్స్ ఉన్నాయండి, గుళ్ళు ఉన్నాయి, దేవస్థానం గుళ్ళు. చక్కని వినాయకుడు గుడి, అలాగే ఇది శివుని గుడి అండి, పరమేశ్వర గుడి. ఎత్తైన ప్రాంతంలో తీసిన ఫోటో. ఇది అయ్యప్ప స్వామి గుడి. చక్కటి మెట్లు, చక్కటి వాతావరణం ఉన్న గుడి. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి గుడి అండి. ఇది అయ్యప్ప స్వామి గుడి ఫ్రంట్ భాగం. అలాగే అన్ని గుళ్ళు కలిపి క్లిప్పింగ్ అండి రోడ్డు పక్క నుంచి. అలాగే మనం కొలిచే అమ్మవారి గుడి కూడా ఉందండి ఇక్కడ. చాలా ఎత్తైన ప్రాంతంలో ఎక్కువ మెట్లు ఎక్కి ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి. కానీ ఎప్పటికప్పుడు దాన్ని మరమ్మతులు చేసి జనాలకి ఇబ్బంది లేకుండా అక్కడ గుడి పూజారి గారు చూసుకుంటున్నారండి. ఇది అమ్మవారి గుడి. జై జగన్మాత. ఇలా చాలా గుళ్ళు ఉన్న ప్రాంతం అండి ఇది, ఈ కొండ మీద. ఇది బ్రహ్మంగారి గుడి. శివాలయం తాలూకు ఫ్రంట్ లుక్ అండి ఇది. బ్రిడ్జి, దాని పక్క నుంచే బ్రిడ్జి వెళ్తుంది. బ్రిడ్జి ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి కూడా వేరే విశాఖ జిల్లా వైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సరే, అక్కడైనా సరే మాకేమైనా ఉపయోగపడే మరి అట్మాస్ఫియర్ అయినా ఉంటుందేమో అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడం జరిగింది. ఇది తుని షుగర్ ఫ్యాక్టరీ లుక్ అండి ఇది. ఇటు సైడ్ మాకు షూటింగ్ స్పాట్ ఏరియా అట్మాస్ఫియర్ కనపడలేదు, అందుకని అటువైపు విశాఖ జిల్లా వైపు వెళ్ళాం. ఇది తూర్పుగోదావరి జిల్లా బ్రిడ్జ్ ఎండింగ్ పాయింట్ అనేది మీరు చూసేది. దీన్ని విశాఖ జిల్లా స్టార్టింగ్ పాయింట్కి కలపాలి బ్రిడ్జిని. దీని కింద నుంచి రోడ్డు మార్గం ఉంది మళ్ళీ. ఇది ఈ రోడ్డు మార్గం నర్సీపట్నం వెళ్తుంది. ఇది విశాఖ జిల్లా వైపు మరి స్టార్ట్ అయ్యే పాయింట్. ఈ రోడ్డు మార్గం ద్వారా ఇటు తుని వచ్చే వాళ్ళు తుని వస్తారు, అలా నర్సీపట్నం వెళ్ళే వాళ్ళు నర్సీపట్నం వెళ్తారు. ఆ మార్గం కాబట్టి దీని కిందన చాలా విశాలమైన ప్లేస్ వదిలేరు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినా సరే ఇబ్బంది లేకుండా ఎక్కువ ప్లేస్ వదిలేరు. ఇది చాలా రద్దీ రోడ్ అండి, ఎందుకంటే 24 hours కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అలాగే బస్సులు కానీ లారీలు కానీ తిరుగుతూనే ఉంటాయి. అంత బిజీ షెడ్యూల్ ఉన్న రోడ్లో కూడా చక్కటి నిర్మాణం. ఇది మెటీరియల్ తాలూకు స్టోరేజ్ పాయింట్ ఫోటో అండి ఇది. ఇక్కడ పక్కనే స్టోరేజ్ చేసుకోవడం. అటు సైడు మరి చక్కటి ఎక్కువ ఎక్విప్మెంట్ ఉందండి. ఇక్కడ చిన్న ప్లేస్ షూటింగ్కి అనుకూలంగా ఉన్నా సరే మాకు సాంగ్ తీసుకుందాం అనుకున్నాం. అన్ని ప్లేస్లే వెరిఫై చేసాం. చూసారా బ్రిడ్జ్ తాలూకు ఎండింగ్ పాయింట్. ఈ పిల్లరు మీద నుంచి విశాఖ జిల్లా స్టార్టింగ్ పాయింట్కి బ్రిడ్జ్ని కలుపుతారండి. ఆల్రెడీ చక్కని రోడ్లు వేశారు. మంచి కాంక్రీటుతో కలిపిన రోడ్డు, గ్రావెల్తో కలిపిన రోడ్డు వేశారు, ఇబ్బంది లేకుండా ప్రజలకి. అలాగే మా పిల్లలు హాయ్ అంటున్నారు, మిషన్స్ చూపిస్తున్నారు. దీని తాలూకు ఎక్విప్మెంట్ మిషను చూసారా, ఇది జేసీబీ. ఇది ఎప్పటికప్పుడు అక్కడ మట్టిని గట్రా లెవెల్ చేస్తుందండి. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు. చాలా స్పీడ్గా, చాలా నీట్గా వర్క్ అవుతుందండి. వర్క్ స్పీడ్గా అవుతుంది, నీట్గా అవుతుంది కాబట్టి త్వరలో బ్రిడ్జి కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికి సాధించామండి. ఇవే మిషన్స్. హాయ్, నేను మా పాప అండి, చిన్నపిల్ల. హాయ్. అలాగే ఈ మిషన్స్ మొత్తం మీద వచ్చి ఆగాయి. ఈ పెద్ద పెద్ద లారీల దగ్గర షూటింగ్ తీస్తే బాగుంటుంది అనుకొని వాళ్ళని అక్కడ ఏరియా వాళ్ళని దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. సార్ మాకు కొద్దిగా ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటామని. ఆల్రెడీ వర్షం పడి ఉంది, ఎక్కడ చేస్తారో మాకు బురదగా ఉందన్నారు. చిన్న ప్లేస్లో చేసుకుంటామని చెప్పేసి మా పాప వెంటనే స్టార్ట్ చేసింది. నేను కూడా షూట్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ అయితేనే బ్యాక్ సైడ్ మిషన్స్ హడావడి కొద్ది లుక్ ఉంటుంది అనుకున్నాం. మాకున్నంతలో చిన్నగా షూట్ చేసామండి. మరి మా పాపలు ఇద్దరు చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. మౌనిక సాంగ్తో పాటు వయ్యారి సాంగ్ అండి, ఆ సాంగ్ కూడా షూట్ చేసాము. మా పిల్లలు చిన్న చిన్న బిట్లుగా పెర్ఫార్మెన్స్ చేశారు. దాన్ని మళ్ళీ మిక్సింగ్ చేసుకున్నాం. ఈ ఫోటోలన్నీ అక్కడ జేసీబీలతో ఇక్కడ మా పాపాలు ఫొటోస్ తీసుకున్నారు. షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ రాదు కాబట్టి
మాకు ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యం వారికి చాలా ధన్యవాదాలండి. అలాగే అక్కడ ఉన్న జేసీబీల దగ్గర గట్రా ఫొటోస్ చక్కగా దిగింది మా పాప. ఈ సాంగ్ దగ్గర ఏం ఇబ్బంది లేకుండా ఆ ఉన్న కొద్ది ప్లేస్లోనే చక్కగా నించొని డ్యాన్స్ కంప్లీట్ చేసారు మా పిల్లలిద్దరూ. ఫుల్ వర్షం ఆ ముందు రోజే, కాబట్టి ఇది ఎంత మట్టి ఏరియా, బురద అయినా సరే మేము కొద్దిగా ఆ తడిగున్న ప్లేస్ని వదిలేసి ఎక్కడైతే పడుకుందో అక్కడే మేము డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసాం. కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే బట్టలకి బురద అయిపోద్ది. ఇది నేనండి ఆ ఉన్న లారీని బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించుకున్నాను. ఇటువంటి ప్లేస్లు లేకపోతే ఒకవేళ వేసినా సరే అంత లుక్ ఉండదు, మేము ఎంత చక్కగా వేసినా సరే. కాబట్టి ఈ సాంగ్ చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మా సాంగ్స్ని అలాగే మా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. ఎంతవరకు మేము మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలమో అంతవరకు కూడా మా సాయశక్తిలో ఎంటర్టైన్మెంట్ చేస్తాము. ఈ ఛానల్ని పెట్టింది మంచి సంకల్పాలతో ఎదురువరకు హెల్ప్ చేయడం కోసం ఇది పెట్టింది. కాబట్టి ఫ్యూచర్లో ఇది సక్సెస్ అవుతే కనుక ఎంతోమంది లేని వారికి నేను చేదుడు వాదుడుగా చేయి అందించగలను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.